motherfucker. The king is back. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న చెన్నకేశ్వర పడిపల్లి యూట్యూబ్ ఛానల్. గతంలో అంటే లాస్ట్ మన ఛానల్లో కనుక 2 వీడియోస్ చూసుకుంటే, ఆ 2 వీడియోస్లో ఒక వ్యక్తి నా మీద ఎలా తన యొక్క దురుసుపాటు అనేది చూపించాడనేది నేను ఆడియో కాల్స్ రూపంలో పెట్టడం జరిగింది. అసలు ఎవరు ఈ వ్యక్తి అంటే కొంతమంది డిఫరెంట్ గా కామెంట్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఒక కంక్లూజన్ తర్వాత ఆ వ్యక్తిని మేము ఏం చేశాము అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అతను ఏ విధంగా అయితే అపాలజీ చెప్పాడు, మన వాళ్ళు ఏ విధంగా అయితే వాడిని అటాక్ చేశారనేది కంప్లీట్ గా ఒకసారి ఈ వీడియోలో అయితే చూడండి. అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఒక రోజు మార్నింగ్ నాకు మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేశాడు. నాకు ఇలాంటి సమస్య ఉంది, నేను ఒక 8,000 రూపీస్ నేను యాప్ లో తీసుకున్నాను, నేను కట్టాలి అని చెప్పేసి నాకు ఫోన్ చేసిన ఈ వ్యక్తి ఒకసారిగా నేను రిప్లై ఇవ్వలేదు. మార్నింగ్ టైం అనేసరికి మనకి కార్యక్రమాలు ఉంటాయి, మనం పని చేసుకోవాలి, అలాగే పిల్లల స్కూల్ దింపడం, ఇట్లాంటి చిన్న చిన్న వర్క్స్ అనేవి ఉంటాయి. ఆ వర్క్ బిజీలో నేను ఇతనికి రిప్లై అనేది ఇవ్వలేదు. ఈ రిప్లై ఇవ్వకపోయేసరికి ఇతని యొక్క కక్కస్ అనేది బయటకు పెట్టేశాడు అనమాట. అది ఏ విధంగా పెట్టేశాడంటే, ఒక్కసారిగా తనలో ఉన్న ఇక దరిద్రగొట్టు మనిషిని బయటికి లేపి ఇష్టం వచ్చినట్టు తిట్టడం. అది ఏ విధంగా తిట్టాడు ఏంటి అనేది మీరు చూశారు. దానికి నేను ఏ విధమైన దుర్భాషలు ఆడకుండా, ఏమీ అనకుండా సైలెంట్ గా నేను నా టీం కి, అంటే నా టీం అంటే ఇట్స్ నాట్ ఎ టీం అనమాట, నేను ఒక సంస్థలో పనిచేస్తున్నాను, గౌరవప్రదమైనటువంటి సంస్థలో పనిచేస్తున్నాను. ఆ సంస్థ యొక్క యజమానికి చెప్పడం అది జరిగింది. తర్వాత అతని నెంబర్ అనేది మేము కొన్ని గ్రూప్స్ కి షేర్ చేయడం జరిగింది. షేర్ చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు అనేది ఒకసారి వినండి. ఎవరండి నాగేశ్ మాట్లాడేది? చెప్పండి. మిమ్మల్ని చెన్నకేశులు గారు ఏమన్నారండి? మీరు అంతలా మాట్లాడారు. అన్న తప్పు నాదే అని చెప్పేసి తనకు కూడా చెప్పానన్న. ఏదో మాటలో అరుచుకున్నాము. ఏంద్రా వచ్చేది పూకులా కొడక లౌడే లెక్క బాల్. ఎవరు రాము అసలు ఎక్కడ మన ఎక్కడ ఎవరు అనేది ఎట్లా మాట్లాడేది? ఆడలు ఎట్లా మాట్లాడాలి? లంజా కొడక ఏ ఊరు అనేది? ఎవడు గొప్ప ఎట్లా చెప్పరా? ఏదో ఎమ్మెల్యే ఎంపీ అన్నావు కదా, గొప్ప సైడ్ ఎమ్మెల్యే ఎంపీ అదే అన్నావు కదా. తప్పు నాదే అని తనకు చెప్పానన్నా. నీకు దమ్ము ఉంటే చిన్న కేసులు వేసుకున్నా సరేలే అన్న. 4 తప్పులు కేసులు వచ్చి నీదేవో చెప్పు. నా తిరుపతి పూక చెప్పు, నీదేవో చెప్పురా. ఇక్కడే నీదే ఎట్లా మాట్లాడతావు? సాయం కోసం చేసినాడు, సాయం మాట్లాడాలా? నువ్వు దేనికి ఫోన్ చేశారా? చెన్నకేశ్వరకి దేనికి ఫోన్ చేశావు? సాయం కోసం ఫోన్ చేసి కలిసిందా నీకు? రారా తిరుపతి రారా, ఎవరికి వస్తారా? సరే నీ కాడికి ఆడరమ్మని చెప్పు. నువ్వు ఎదటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో బాబు. ఎదటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు, సాయం కోసం ఫోన్ చేసేటప్పుడు, ఏమండి నేను ఈ పరిస్థితి, రాము ఒకసారి తమ్ముడు ఒకసారి ఆగు. ఎదటి వ్యక్తి ఫోన్ చేసేటప్పుడు, అన్నా నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, నాకు సహాయం చేయండి అంటే ఎవరన్నా రెస్పాండ్ అవుతారు. నా మాట వినండి. ఎదట వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉన్నా అనేక పనులు ఉంటాయి, వాళ్ళకి అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో నువ్వు ఫోన్ చేసావని చెప్పేసి నీకు రెస్పాండ్ చేసి వెంటనే నీకు సమస్య ఇచ్చాలంటే అవదు. నువ్వు ఎక్కడో లోన్ తీసుకున్న, లోన్ ఎగదెంగడం కట్టడం కోసం దేనికోసం చేసావు. దేని ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవుతాడు. దానికి సంబంధించినప్పుడు ఎలా మాట్లాడాలి అది నేర్చుకోవాలి. అంతేగాని నీ పిల్లల్ని తిడతావు, నీ కూతురు తింటే ఎర్రడు ఎర్రుపుకులా ఇంట్లో లాగకూడదు తంతం. చిన్నకేసం మాట తెలుస్తుంది. ఫస్ట్ మాట్లాడేది కాదు ఎరుపుకుమారా? ఎమ్మెల్యే ఎవడా? నీకు తెలిసిన ఎమ్మెల్యే ఎవడరా చెప్పు. ఆ ఎమ్మెల్యే ఎవడో చెప్పు, ఎంపీ ఎవడో చెప్పు. నీ కాళ్ళ కట్ చూపించట్లే మాడదాంపా. ఏమన్నా చిన్నపిల్లలు అనుకుంటున్నా కదా? ఏంది మాట్లాడేది? నువ్వు చిన్న కేసులో ఫోన్ చేసి సారీ చెప్పన్నా, సారీ తప్పు అయిపోయింది, ఇంకెలాంటి చేయను చిన్న కేసులో చెప్పానన్నా. నేను చెప్పానని చెప్తున్నా కదా, ఏం నోటికి వచ్చినట్టు ఇంకొకదని మాట్లాడుతున్నాడు. అరే ఎరుపుక్క నువ్వు మాట్లాడేప్పుడు తల్లి మాట్లాడినా నీతో మాట్లాడినానా? ఎరుపుక్క ఏ ఊరు నీది? ఏం పని చేస్తావు నువ్వు? అదిగో మళ్ళీ నువ్వు రాంగ్ వేలోకి వెళ్తున్నావు. ఉండు బ్రో, తను మాట్లాడే పద. ఇప్పుడు నువ్వెట్లా మాట్లాడుతున్నావు, వాడెట్లా మాట్లాడుతున్నాడు? రాము చిన్న కేసులు అనే వ్యక్తి ఎంతమంది సేవ్ చేస్తారు తెలుసు? అందులో నేను ఒక చావు బతుకుల మధ్యలో ఉంటే నన్ను సేవ్ చేసి పక్కన పెట్టాడు వ్యక్తి. అర్థమైందా? ఈ సహాయం కోసం ఫోన్ చేసినప్పుడు సహాయం కోసం అడగాలి. నేను చావు బతుకుల నుంచి ఉంటే నన్ను కాపాడిన వ్యక్తి, అలాంటి ఎంతో మందిని కాపాడాడు చెన్నకేశ్వర వ్యక్తి. నువ్వు తెలుసుకో. అంతేగాని యూట్యూబ్ లో పెడతావా? నీకు ఎమ్మెల్యే ఫోన్ చేస్తాను, నాకు నువ్వు సాయంత్రం ఏం చేస్తావు చెప్పు, ఏ స్టేషన్ లో పెడతావు, ఎవడంతా పోటు కూడా చూసుకోవాలంటే చూసుకుందాం. 1 గంట 2 గంటలు అంతే. సహాయం కోసం చేసినప్పుడు సహాయం కోసం ఉండాలి. చిన్న కోసాలు కొంచెం ప్రాణాలు ఇత్తక రెడీగా ఉన్నాం మేము. అర్థమైందా? ఎందుకంటే మమ్మల్ని జీవితం సేవ్ చేశాడు మమ్మల్ని. నీకు సహాయం కావాలంటే సహాయం నువ్వు చిన్న కేసులో ఫోన్ చేసి భయ్యా సారీ అయిపోయింది, సారీ ఇంకెప్పుడు అలాంటి చేయను, సారీ అని చెప్పు.
నేను చెప్పిన చాలా నీట్ గా చెప్తున్నా, సారీ చెప్పు, మేము వదిలేస్తాం. సరే అన్న, ఓకే. మేమేం ఇబ్బంది పెట్టడం కాదు, తప్పది. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు నీట్ గా మాట్లాడాలి. అన్న నా ఈ ఆపదలో ఉన్నాను, నన్ను సహాయం చెయ్యి, లేదా ఏంటని అనుకో. అంతేగాని నీ ఆడియో రికార్డ్స్ అన్ని ఏమన్నా నాకు చాలా బాధ వేసింది తెలుసా. అలాంటివి ఎప్పుడు మాట్లాడకూడదు. మేము ఎంత నీట్ గా మాట్లాడుతున్నాం అంటే అర్థం చేసుకోండి. సరే అన్న మాట్లాడతా. తప్పు చెన్నకేశ్వర ఫోన్ చేసి సారీ చెప్పండి. ఇక్కడతో ఇది సెటిల్ అవుతుంది. అర్థమవుతుందా? లేదా మీరు ఇంకా ఇంకా ఇబ్బంది పడకండి. అర్థమైందా రాము? ఓకే అన్న. రాము వద్దులే, మనం క్షమించి సారీ చెప్పాడు కాబట్టి మనం చెన్నకేశ్వర సారీ చెప్తే మనం వదిలేద్దాం. సరేనా? మాట్లాడుతున్నావు కొద్దిగా అన్న కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నావు. అటు పక్క వ్యక్తి తిరిగి ఒక మాట అంటున్నారని చెప్పి ఆలోచించాలి కదా మరి. తప్పు అలా ఎప్పుడు మనం చేయకూడదు. మాట్లాడితే భయపడ్డారు అనుకున్నారా? ఎదట వ్యక్తి ఇప్పుడు ఎవరికి ఉన్న స్టామినా ఆడికి ఉంటుంది. అర్థమవుతుందా? ఎదట వ్యక్తి స్టామినా ఆడికి ఉంటుంది. అర్థమైందా? అలాంటి రాంగ్ వేలకి ఎప్పుడు వెళ్ళొద్దు. ఎదట వ్యక్తి స్టామినా తెలుసుకోండి. చిన్న వ్యక్తి కాదు, చెన్నకేశ్వర అనే వ్యక్తి ఈ రోజు ఒక ఫోన్ చేస్తే 100,000 మంది విజయవాడ వస్తాం. మేము 100,000 మంది వస్తాం. ఇప్పుడు ఫోన్ చేయకుండా ట్రైన్ ఎక్కువ వస్తాం 100,000 మంది. మీకు ఇంకా తెలియదేమో, ఆయన స్టామినా తెలియదేమో, తెలుసుకొని చేయండి. సరే అన్న, మాట్లాడతాం. చేయండి. రాము పెట్టి పర్వాలేదు, ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు కొంచెం దురుసుగా ప్రవర్తించారు. తర్వాత వేరే వ్యక్తి అతనికి నాకు కాన్ఫరెన్స్ పెట్టి ఏ విధంగా మాట్లాడాడో కూడా అది కూడా ఒకసారి వినండి. చెప్పు, మనోడు కాలు కలుపుకోవాలని కలిపాడు, ఏం చెప్పండి. అదే కాల్స్ వస్తున్నాయి. అది ఏమన్నా ప్రాబ్లం అసలు? ఫస్ట్ ఇప్పుడు నువ్వు మాట్లాడావు, నేను మాట్లాడినాను. నేనేం నేను ఆల్రెడీ మొత్తం మన గ్రూప్ సభ్యులతో చక్కగా పెట్టా. ఇది ఎవరో ఏంటంటే నీ వెనకే ఉన్నాడు, బొచ్చుగాడు ఉన్నాడు అన్నావు కదా. నా వెనక నా సోదరుడు, నా సైన్యం ఉంది. ఎలా ఉంటారు తెలుసా వాళ్ళు? ఉంటది బ్రో, నీకుండేది నీకుంటది, నాకుండేది నాకుంటది. ఇప్పుడు అది కాదు మ్యాటర్, సరేనా? ఇప్పుడు సైలెంట్ గా ఉంటాను. మీ పేరు నాకు తెలియదు, ఒకసారి మీ పేరు చెప్తారా? నగేష్. నా పేరు నగేష్ అన్న. ఇప్పుడు ఆయన చేసేది చాలా, చెన్నకేశ్వర గారు చేసే మంచి పనులు చాలా అంటే చాలా. ఎంతో మంది చనిపోదాం అనుకున్న పరిస్థితిలో ఉండే వాళ్ళకి చేయూతనిచ్చి ఇప్పుడు నగేష్ అన్న ఒకసారి కంప్లీట్ చేయని అన్న. ఆయన ఎంతో మందికి హెల్ప్ చేస్తే ఇప్పుడు హ్యాపీగా తమ కాళ్ళ మీద తమ నిలబడుతున్నారు. ఆయన ఏదైనా సమాజానికి హలో తమకు చేతనైన సాయము ఆయన చేస్తున్నారు వీలైన సమయంలో. సో మనం ఇప్పుడు ఏంటంటే ఆయన ఏదో సందర్భంలో లిఫ్ట్ చేయలేపారు, అయిపోయింది. సో మీరు ఏదో కోపంలో ఒక మాట అన్నారు. ఆయనకి ఒకటి అన్న, నేను ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అనాల్సి వచ్చింది. అన్న నైస్ అన్న, ఒక మాట, మనం సమాజంలో మన హెల్ప్ చాలా మందికి అవసరం. సో ఇప్పుడు అలాంటి వ్యక్తులు మనం ఇప్పుడు ఇలా అనడం వల్ల ఏమవుతుంది అంటే ఆయన చేయాలనుకున్న మంచి పనులు కూడా అయిపోతాయి. అలా అవ్వకూడదంటే మీరు ఏదైతే కోపంలో మాట అన్నారో ఆయన క్షమాపణ చెప్తే ఇక్కడ అయిపోతున్నా. సో తర్వాత ఏంటంటే ఆయన మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళకి ఎంతో మంది హెల్ప్ చేస్తారు ఆయన. సో మీరు ఒక మాట చెప్తే సరిపోద్ది ఇక్కడ. సరేలే బ్రో, సారీ బ్రో అన్న. నాకు సాటిస్ఫై లేదు. చూసావా? సారీ అన్న, చెప్తున్నా కదా, సారీ అన్న అంటున్నా కదా. నువ్వు అన్నది ఎవరిని తెలుసా? అన్నా నాకు తెలీదు. ఎందుకంటే చెప్పేది నాకు 1 వీక్ అప్పుడు అమ్మ చనిపోయింది. సరేనా, నాకు ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. సరే, నాకు ఆ టెన్షన్ లో నీకు మెసేజ్ చేశాను, నువ్వు రిప్లై అని చెప్పేసి బాగా కోపం నాకే. సరేనా, నీకు ఇప్పుడు నువ్వు చిత్తూరులో చిత్తూరు ఏరియా మొత్తం నీ లొకేషన్ తీసుకొని మా వాళ్ళు ఇంకా ఇప్పుడు కృష్ణగరం రక్షణ టీం ఒకటే కాదు, నా సపరేట్ నా చాలా టీం వాళ్ళు నీ కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే తప్పు ఇప్పుడు నాదే. ఇప్పుడు నేను తిట్టా, తప్పు నాదే. ఎందుకు తిట్టాను అంటే నాకు ఇప్పుడు అమ్మ చనిపోయింది, నాకు బాధ అన్న, సొల్యూషన్ చెప్పని చెప్పేసి. తల్లి లాంటి కానీ నా పిల్లల లాంటి తొక్కుతుందా నీకు? సమ్మకే పుట్టావుగా నువ్వు? ఇప్పుడు నాకు తల్లి చనిపోయిందన్న, నేను అందుకోసం నా పిల్లల్ని పంపించుకొని అడిగావు. ఏం చేయమంటావు? ఇంకా తిట్టాలంటే ఏం చేయాలో చెప్పన్నా. మరి నీలాంటి వాడికి శిక్ష పడాలి కదా. శిక్ష పడండి అమ్మా, శిక్ష పడండి. ఎందుకంటే సమాజంలో ఎవరికి ఎప్పుడు ఏం జరిగి ఎవరు తప్పు చేస్తే వాడికి ఇప్పుడే శాస్తి జరిగిపోవాలి అంతే.
ఎందుకంటే సరే, ఇప్పుడు తిట్టినా, ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఇప్పుడు తన కాల్ చేసాడు, తన సొల్యూషన్ చెప్పిన, ఇప్పుడు నేను ఎందుకు ఇది నా తొందరలో తిట్టినా అంటే నాకు అమ్మ చనిపోయింది, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ అనేసి నేను కాల్ చేసిన అన్న, నీకు ఇది తప్పు నాదే, ఇప్పుడు నాకు ఇది అమ్మ చనిపోయింది కదా నీకు తిన్నా తీరి తిన్నా అని అన్న, నువ్వు నాకు పెట్టినావు ఇట్లా గ్రూప్స్ లో, నేనేం ఎవరికి ఒక్కడికి కూడా పెట్టలేదు, ఎందుకంటే నీకు అనేది కొద్దిగా మంచి పేరు ఉంది, మంచి పేరు అనేది నీకు తెలుసు, సరేనా? మంచి పేరు ఉంది కాబట్టి నా టీం ఇప్పుడు నేను just చెప్పేది నేను జస్ట్ సింపుల్ గా పెట్టాను, నేనేం ఎవరికి నేనేం పెట్టలేదు. నా తమ్ముడు ఉండు. నువ్వు ఆగు తమ్ముడు, ఇతను ఏం చేశాడు తెలుసా? నా ఫోటో మాఫ్ చేసి నాకే పంపించాడు. నేను ఒక 420 కానని చెప్పేసి నాకు పంపించాడంటే ఇతని యొక్క మెంటాలిటీ ఎంత క్రూరంగా ఉందనేది ఆలోచించాడు. అవును. ఫోటో మాఫ్ చేసి కూడా నేను పెట్టాను. పర్లేదన్నా, ఇప్పుడు జస్ట్ సింపుల్ గా నీకు మాత్రమే జస్ట్ ప్లే స్టోర్ లో పెట్టి డౌన్లోడ్ చేసి పెట్టా, అది ఎవరికి నేనేం పెట్టలేదే. ఎవరికైనా పెట్టింటే అప్పుడు నువ్వే నా మీద యాక్షన్ తీసుకో, ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే నేను తిట్టినా కాబట్టి నేను చెప్తున్నా. లోన్ యాప్ వాళ్ళు నాకు కొన్ని 100 సార్లు పెట్టారు నన్ను బెదిరించి నీకు కొన్ని లక్షలు వద్దు, పర్లేదు కాదు నీకు ఇప్పటికీ కూడా అపాలజీ అనేది లేదు చూసావా నీ దగ్గర? అన్న ఉందన్నా, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి నేను తప్పు నాదే అన్న, తప్పు నీదే. లేదు నాకు తల్లి లేదు, నా తల్లి తండ్రి నా భార్యని తిట్టినావు కాబట్టి. అన్న నాకు తెలియదు అన్న, సిచ్యువేషన్ చెప్పేది, నా సిచ్యువేషన్ అలాంటిది. ఇప్పుడు నాకు అమ్మ చనిపోయింది, సరే, నాకు ఉండేది తండ్రి ఒకరు, ఎందుకంటే నా బాధ యాడ నెత్తునికి వస్తుందో అనేసి నాకు ఇరిటేషన్ లో నేను తిట్టా, ఆడికి నాకు కాల్ చూస్తుంటే ఉండేది. నాకు లేకపోతే ఎవరి మీద కోపం చూపిస్తావు? సమాజంలో మంచి మీద కోపం చూపిస్తావా? నువ్వెంత, నీ బొచ్చు ఎంత, నీ ఏకెంత అన్నావు? నేను ఒక మాట అన్నా నేను? సరేలేనా, నువ్వు ఎత్తలా తప్పు నాదేలేనా, సైలెంట్ అయిపోన్నా. నువ్వు యూట్యూబ్ లోకి వెళ్ళు, కామెంట్లు పెట్టు, ఏమైంది? అంత గౌరవమా? మనిషివే కదా, మంచి జన్మే కదా ఎత్తింది నువ్వు. సరేలేనా, వదిలే అన్నా, ఇంకోసారి సరేలేనా, క్షమించేయండి అన్న, ఇంకోసారి రిపీట్ ఏం చేయండి అన్న. ఇగో నా హిందూ సమాజం కానీ, నా భారతదేశంలో కానీ, తల్లిని కానీ, భార్యని కానీ, పిల్లల కానీ పెడితే నా సమాజం ఊరుకోదు. మేము సరేలేనా, హిందూ అంటే కోసి నువ్వు ఏ మతానికి సంబంధించిన నాకు తెలియదు. తల్లిని, భార్యని, పిల్లల్ని గనక ఎవడన్నా సరే మాట అంటే మేము ఊరుకోం. మా బ్లడ్, మా రక్తం అది. నువ్వు చేసిన ఈ తప్పు మరి నీకు క్యూ గ్రూప్ కూడా ఫోన్ చేశాను నేను, వాళ్ళు కంప్లైంట్ ఇస్తానన్నా, వాళ్ళు మెయిల్స్ పెడుతున్నారు నాకు. క్యూస్ గ్రూప్ ఏదో ఉందిగా నీకు, దానికి కూడా పెట్టా కంప్లైంట్. సరేలేనా, తప్పు నాదే, ఇప్పుడు క్షమించాను అన్న, ఇంకోసారి ఏం రిపీట్ చేయను, సైలెంట్ గా ఉండిపోతాను. నువ్వు యూట్యూబ్ లో కామెంట్ ఏమైనా పెట్టు అన్నా, యూట్యూబ్ లో కామెంట్ ఏమైనా పెట్టు. పాపం ఎవరో కామెంట్ పెడితే అన్న నీ వల్ల నేను సేవ్ అయ్యానన్నా అని కామెంట్ పెడితే వీడు నాకు తెలియదు చెప్తున్నా కదా. నీకు ఏం తెలియదు. ఒక మనిషి గురించి ఒక మనిషి దగ్గరికి వెళ్ళాము అంటే ఈ 7 days లో యాప్ లో సొల్యూషన్ స్టార్ట్ చేసింది నేను పెట్టినప్పుడు తెలుగులో నా కొడుకు యూట్యూబ్ లో వీడియోలు పెట్టలా. నేను పెట్టి ఎంతో మంది కాల్స్ ఎదుర్కొని చేసుకుంటూ ఈ గ్రూప్ లో ఓన్లీ 7 days లోన్ యాప్స్ మీదే 18,000 మంది సబ్స్క్రైబర్స్ సంపాదించారు. ఎటువంటి కాంట్రవర్సీ వీడియోలు చేయకుండా డిఫెండ్ చేసుకుంటూ వస్తూనే 18,000. తప్పు అయిపోయింది, క్షమించండి అన్న, ఇంకోసారి ఏం రిపీట్ చేయను అన్న. అన్ని కర్మ, ఇక నేను చేసేది ఏమి లేదు. నువ్వు అపాలజీ ఎలా చెప్తావో ఏం చెప్తావో. నన్నంటే నా తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు, తమ్ముళ్ళు అన్నలు ఎంతమంది ఉన్నారు తెలుసా? వీళ్ళు తల్లిని పిల్లలు వెళ్తే ఊరుకోరు. వాళ్ళు ఎట్లా తిడతారు, వాళ్ళు ఎట్లా వేస్తారో నీకు తెలియదు. నువ్వు భార్యని ఏమందిస్తున్నావు? ఇప్పుడు సరేలే అన్న, తప్పు నాదే అన్న, వదిలేను. అక్క అనుకోని వదిలేనా, తమ్ముడు అనుకోని వదిలేనా, అరే తెలియదు అన్న, నీ గురించి నాకు చెప్పేదన్నా, నీ గురించి నాకు తెలియదు. ఇప్పుడు ఎట్లా నీ గురించి నాకు తెలియదు అన్న, ఇప్పుడు తెలిసింది. నీ గురించి నాకు తెలియదు అన్న, ఇప్పుడు తెలుసుకున్నాను. సరే, తప్పు అయిపోయింది, క్షమించాను అన్న. ఇంకోసారి ఏం రిపీట్ చేయను అన్న. నాకు ఎందుకంటే ఒకటి నా అమ్మ చనిపోయింది, నాకు ఫ్యామిలీ లేదు, ఉండేది ఒక డాడీ. సరే, మీ డాడీకి ఫోన్ చేస్తాను. మీ డాడీ నీ నెంబర్ పట్టుకుంటే నువ్వు ఎవరి ఫాదర్ ఏంటనే మొత్తం డీటెయిల్స్ వచ్చినాయి నాకు ఆల్రెడీ. మీ డాడీకి ఫోన్ చేసి మాట్లాడదామని అట్లా ఫోన్ చేస్తున్నా, అంతలో మనోడు ఫోన్ చేసింది. మీ డాడీకే ఫోన్ చేసి మీ డాడీకి వాట్సాప్ చేసి మొత్తం మరి ఇది కథ మరి ఏం చేయమంటావు ఏంటి, మరి కంప్లైంట్ పెడుతున్నా అని చెప్దాం అనుకుంటున్నాను.
వద్దులే అన్న, నేనే క్షమించని అడుగుతున్నా కదా నా, వదలన్నా. నేనే చేద్దాం అనుకున్నాను, ఇంకా కాల్స్ ఉన్నాయి వస్తున్నాయి. నువ్వు కాల్స్ ఇంక ఎట్లా వస్తుంది తెలుసా? మనం మామూలు వాళ్ళు కాదు, నీకు తెలియదు. ఇంకా ఆన్లైన్ కంప్లైంట్ రేజ్ చేయాలి. ఆన్లైన్ కంప్లైంట్ రేజ్ చేస్తే నీ పార్టీకి బొక్కలోకి వెళ్తావు. ఇంకా ఆన్లైన్ సరేలే అన్న, క్షమించండి, తప్పు నాదే. ఇంకేం చేయను అన్న, నా పాటు నేను సైలెంట్ గా ఉంటాను. ఎందుకంటే అర్థం చేసుకోండి నా తమ్మునికి, ఎందుకంటే నాకు మమ్మీ చనిపోయింది, నాకు ప్రాబ్లమ్ చాలా ఉందన్న. తమ్ముడు అనే పదానికి కానీ మా వాళ్ళు అసలు, మా వాళ్ళు తల్లిని పిల్లల్ని తిట్టిన వాడిని అసలు మా వాళ్ళు క్షమించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చేతిలో, నేను గ్రూప్ లో పెట్టినంత వరకే నా చేతిలో ఉంటది. వన్స్ నేను గ్రూప్ లో పెట్టానంటే అదంతా మా సంస్థ అధినేత అధ్యక్షుడిది, ఆయన చూసుకోవడం వరకే. ఆయన కనసైకల్లోనే జరుగుతుంది. ఆయన అప్రూవ్ చేసిన తర్వాతే ఎవడి మీదకైనా వెళ్తారు. వాడి దగ్గర మెజారిటీ ఉంది, ధర్మం ఉంది, వీడు మంచివాడు అనుకుంటేనే ఆ గ్రూప్ లో ఒక మెసేజ్ ఫార్వర్డ్ అవుతుంది. లేకపోతే ఏ గ్రూప్ లో కూడా మెసేజ్ ఫార్వర్డ్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు నీ మీద గ్రూప్ లో ఒకే ఒక గ్రూప్ లోనే వచ్చింది నీకు, ఒక్క గ్రూపే, జస్ట్ ఒక గ్రూప్ కే నువ్వు పెట్టుకోలేకపోతున్నావు. అలాంటి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్నాయి గ్రూపులు. మన సౌత్ ఇండియాలోనే దాదాపు 4 గ్రూపులు ఉన్నాయి, పెద్ద పెద్ద గ్రూపులు. ఒక్కొక్క దాంట్లో 15,000 మంది 20,000 మంది ఉన్నారు సభ్యులు. అలా కాకుండా జిల్లాల వారీగా ఉన్నాయి గ్రూపులు, మండలాల వారీగా ఉన్నాయి గ్రూపులు. వాటన్నిటిలో పెడితే నీ పరిస్థితి ఏంటి? సరే అన్న, తప్ప వాదిస్తారు. అన్న నాకు తెలియదు అన్న, నీ గురించి నాకు తెలీదు, తప్పు నాదే. ఈ సూట్ క్షమించేయండి అన్న. ఏదో మాట వరుసలో ఎగ్జాక్ట్ తిట్టేసాను, తప్పు అయిపోయింది అన్న, వదిలేసాను. తప్పు నాదే అన్న, వదలండి అన్న. ఇంకోసారి ఏం రిపీట్ చేయండి అన్న, నాకు తెలియదు అన్న. సరే, నువ్వు ఎంత గారంతో మాట్లాడలేవు. సారీ అన్న, తప్పు నాదే అయిపోయింది, క్షమించండి అన్న. ఇంకోసారి ఏం రిపీట్ చేయండి అన్న. ఏంటది? మెసేజ్ ఏదో ఉందో చదువుతా ఉండు, మెసేజ్ ఏదో ఉంది. ఇప్పుడు నాకు చెప్పడం కాదమ్మా తమ్ముడు, ఇప్పుడు నువ్వు నాకు చెప్పడం కాదు. నువ్వు ఏం చేస్తావంటే ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఫోన్ చేశారు కదా, ఆయన నా బ్రదరే, ఆయన క్షమించాడు అనుకో, ఓకే. నాదేం లేదు, ఇప్పుడు నా సమస్యనే నా యొక్క గ్రూప్ లో, నా యొక్క దీంట్లో పెట్టుకున్నాను నేను. నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇది తీర్చండి అని చెప్పి నేను వాళ్ళని అర్జించా. నా తమ్ముళ్ళని, నా సోదరులను అర్జించా. వాళ్ళు చేసుకుంటున్నారు, ఓకేనా? వాళ్ళు క్షమిస్తే ఓకే. ఎందుకంటే నువ్వు పెట్టావు, ఫుడ్ మార్కెట్ పెట్టావు. ఎంత క్రూరమైన మెంటాలిటీ ఉంటే చేస్తావు, ఎంత క్రూరమైన. బాధన్నా నాకు నువ్వు రెస్పాన్స్ అవ్వలేదు, నువ్వు చూస్తే నీ వల్ల అయితే నువ్వు చేసుకోవాలి, గ్రూపుల్లో పెడతా అంటే ఎట్లుంటదన్నా, నువ్వే చెప్పన్నా. ఎవడు గ్రూప్ లో పెట్టాడు? ఎవడు పెట్టాడు? అదే నువ్వు మాట్లాడింది ఎగ్జాక్ట్ గా ప్రతి ఆడియో కాల్ పిన్ టు పిన్ ఏం కట్ చేయకుండా పెట్టినా. కావాలంటే అది నీకు పంపించాలన్నా పంపిస్తా. చాట్ చేసింది, డిలీట్ చేసిన మెసేజ్లు కూడా నేను పంపించా. నిన్ను ఒక మాట కూడా నేను తిట్టడం ఎందుకున్నాను తెలుసా? ఒక మాట కూడా నేను రివర్స్ లో నువ్వు అన్న మాట సరే లంచ్ కానీ నేను చెప్పచ్చు, కానీ నేను ఎందుకన్నా తెలుసా? దీనికోసమే నా సమాజం ఎంత గొప్పదో చూపించడానికి. సమాజం నీలో కూడా నేను చిన్న వయసు అన్నా, ఇట్లా ఇంకోసారి చేయను అన్నా, తప్పు అయిపోయింది. యూ హ్యావ్ సో మెనీ గ్రూప్స్ అన్నావు కదా, ఐ హ్యావ్ సో మెనీ గ్రూప్స్. 5 lakhs నీకు ఇవాళ రేపు నువ్వు కాల్స్ తట్టుకోలేవు అన్నావు కదా. తప్పు నాదే అయిపోయింది, క్షమించాను అన్న. నేనైతే ఏం చేయను, సైలెంట్ గా ఉంటాను. నుంచి ఒక కాల్ రాలేదు నాకు. నేను ఎవరికి పెట్టలేదన్నా, నాకు అవసరం లేదని. ఎందుకంటే నువ్వు పెట్టావు, నీతోనే నేను ఇది చేసుకుందాము, నీతోనే మాట్లాడుకుందాం అని చెప్పి నేను ఊరికే నీకు చెప్పాను, అంతేగాని నేను అట్లా ఊరికి ఒకటి కూడా నేను పెట్టేది అట్లంతా ఏం లేదన్నా. శిక్ష మా భగవద్గీతలో ఏ విధంగా అయితే ఉందో ఆ శిక్ష నువ్వు అనుభవిస్తావు, అది పక్కా. తప్పు అయిపోయింది, క్షమించన్నా. ఇంకొకసారి ఏం చేయను, ఈ ఒకసారికి అట్లా క్షమించాను అన్న. నా నుంచి నీకు ఏం కాల్స్ రావు, నా పాట నేను సైలెంట్ గా ఉంటాను. నన్ను తిడితే నేను అబ్సల్యూట్లీ పోనీరే అని చెప్పి వదిలేస్తా. నువ్వు నన్ను తిట్టినా, నా భార్య పిల్లల్ని తిట్టినావు చూసా, నా భార్యను తిట్టినావు. ఇంట్లో క్షమించండి అన్న. నువ్వు దాన్ని తిట్టినావు. అసలు ఎంత ఇది తెలుసా నీకు, ఎంత కంటకావరం ఉంటే చేస్తావు. ఇలా ఫోటోలు మాఫ్ చేసుకోవాలి. ఆ ఫోటోలు ఆల్రెడీ లోలా పోలే కొన్ని 100 మంది మాఫ్ చేసి. సరే అన్న, చేయను. నన్ను బెదిరించడానికి కొన్ని 100 లోన్ యాప్ వాళ్ళు మాఫ్ చేసి 5 లక్షలు 10 లక్షలు నాకు డబ్బులు ఇస్తా అన్నారు. నాకు ప్రమోషన్ చేస్తే నీకు డబ్బులు ఇస్తా, పిచ్చి పిచ్చి డబ్బులు ఇస్తా అన్నారు. నేను అట్లా ఏం చేయలే. ఓన్లీ ఏదో జనాల కోసం ఏదో ఉపయోగపడదాం అన్నట్టు నాకు తోసిన సమయంలో నేను నా ధర్మం కోసం నేను పోరాడుతుంటూ నేను తిరుగుతున్నాను. నన్ను నువ్వు కెలికావు,
నేను నిన్నేం కనకలేదుగా. అన్న నాకు నీ గురించి నాకు తెలియక నేను ఏదో మాట్లాడేసాను, నోట్ చాలేసిన, క్షమించాను అన్న, తప్పు అయిపోయింది. నా చేతిలో లేదు. ఇప్పుడు నీకు ఫోన్ చేశాడు కదా పెద్ద ఆయన, అన్నకు కూడా చెప్పాను అన్న నేను. నా పెద్ద ఆయన పాపం ఆయన నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన టైంని వెచ్చించుకొని ఆయన రోజు ఏదో పని చేసి మేమందరం ఏదో పని చేసుకుంటాం. యూట్యూబ్ ఛానల్ మీద బతుకోవడం కాదు మేము. పొద్దున్న లేచిన కాంచి ఎవడ బిజినెస్ వాడు చేసుకుంటే, ఎవడ పని వాడు చేసుకుంటూ, ఇంట్లో పిల్లలు పెట్టుకుంటే మళ్ళీ పోరాటాలు ఉన్నప్పుడు సమాజం కోసం పోరాడే వ్యక్తులు ఉన్నారు. సరే అన్న, క్షమించాను అన్న. ఇంకో తప్పు. కాళ్ళు పైకి లేపి ఇంట్లో పడుకుంటే జనాలు ఎవరు డబ్బులేడు. అవునన్నా, ఆ? సరే అన్న, తప్పు అయిపోయింది. ఇది సరే, ఏం సమాజానికి చేయను అన్న. లేదు కదా. ఇప్పుడు నీకు సరే అన్న, ఒక ఫోటో పెట్టావు, ఒక ఫేక్ పేరు ఒకటి పెట్టావు, నారాయణ సంథింగ్ అని చెప్పేసి. నీ పేరు, నీ ఫోటోలు, నువ్వు నగేష్ అని చెప్పేసి ఒక మెయిల్ ఐడి ఉంది కదా, ఆ మెయిల్ ఐడి త్రూ పట్టుకుంటే నీ ఫోటోలు మొత్తం వచ్చినాయి. అవి కూడా పెడతారు రేపు యూట్యూబ్ లో. ఇప్పుడు తప్పు అయిపోయింది అన్న, క్షమించండి అన్న అని చెప్తున్నా కదన్నా. తప్పు అయిపోయింది, నాదే తప్పు అయిపోయింది. బ్రదర్ హలో అన్న బ్రదర్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి ఏందనేది మీరే డెసిషన్ తీసుకోండి. ఒకసారి మనం కట్ చేసి మళ్ళీ మాట్లాడదాం అన్న, మనవాడిని ఏంటి పరిస్థితి ఏంటన్నది. ఒకసారి డిసైడ్ మనం పర్సనల్ మాట్లాడి ఒకసారి మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అవుదాం అన్న. మీరు ఊరుకోవట్లేదు. ఎందువల్ల అంటే మీరు అన్న ఒక మాట నగేష్ అన్న, మీరు చేసిన పొరపాటు చాలా అంటే చాలా తప్పు. ఏంటంటే ఒక స్త్రీ ఎవరైనా గానీ తల్లితో భావించాలి. నీకు నీ తల్లిని తిడితే నీకు ఎంతో కోపం వస్తుందో, నీ భార్యని తిడితే ఎంత కోపం వస్తుందో, ఇతరులను కూడా తిట్టేటప్పుడు అతరులు కూడా అంతే కోపం వస్తుంది అన్న. నువ్వు కేవలం ఒకసారి చెప్పినంత తేలికగా అవతల వ్యక్తి కోపం చల్లర్చుకోవడం అంత తేలిక విషయం కాదు. ఇంకా అన్న కాబట్టి ఇంకా అంత నార్మల్ గా మంచిగా మాట్లాడుతున్నాడు. కేశవ అన్న గారు ఆయనకి ఇంకా సహనం ఎక్కువ ఉంది. నాకు ఒక మాటలో చెప్పాలంటే, మీరు ఎంతలా మాట్లాడి కూడా అంత ఓపికగా మంచిగా చెప్తున్నారంటే ఇంకా ఆయన సహనం ఏంటో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇంకోటైతే తాట తీసి వదిలేసి కూర్చోబెట్టేస్తాడు. భార్య ఇప్పుడు ఆయన ఏదో నీకు నచ్చలేదు, ఆయన ఏమని అన్నావంటే ఒక ఫోన్ అక్కడ వరకు వదిలే. నా బాధ అయిపోయిందన్న. ఎందుకన్నా భార్య ఏం చేస్తుందన్నా నీకు తల్లి ఉంది కదా, పెళ్ళి అయిందా నీకు? లేదన్నా. నీకు పెళ్ళి పెళ్ళం తిడితే ఎలా ఉంటుందో తెలుసా? కింద నుంచి పై వరకు. తెలియదన్నా, నాకు మమ్మీ రీసెంట్ గా చనిపోయిందన్న. మా తల్లి చనిపోయింది అంటున్నావు. నీ ఇంటికి ఇతనికి ఏమైనా సంబంధం ఉందా నీకు? ఏదో హెల్ప్ కోసం ఫోన్ చేసావు, చేతనైతే ఆయన చేస్తారు, లేదంటే వదిలేస్తారు. అంతవరకే నీకు అతనికి. ఆయన భార్యని తిట్టవలసిన పని నీకేముంది? సరే అన్న, తప్పు నాదే అయిపోయిందన్న. నెక్స్ట్ టైం వాళ్ళు రిపీట్ ఏం చేయనన్నా, ఒకసారి క్షమించండి అన్న. సరే, ఇది ఈ విషయం మీద ఒకసారి మేము పర్సనల్ గా మాట్లాడుతాం. ఆయన సాటిస్ఫై అయితే అన్న నువ్వు బతికి బట్టకడతావు అన్న. నువ్వు ఎక్కడున్నా కానీ నేను వాస్తవం చెప్పేస్తాను నీకు. ఆయన నాదే అయిపోయింది. ఎందుకంటే ఒకటన్నా నాకి మమ్మీ చనిపోయింది, తల్లి ఉన్నాడు. నీ ఇంటి విషయాన్ని ఇంకొకటి మీద పొలం ఎప్పుడును నీకు హెల్ప్ కావాలనుకుని చేసావు. ఆయన చేతనైతే చేస్తావు, లేకపోతే లేదు. అది ఓను, అతనికి నచ్చితే చేస్తారు, అది గుర్తుపెట్టుకో. నాకు హెల్ప్ ఎవరో చేయట్లేదని ఎవడి మీద పడితే ఆడి మీద ఎక్కేస్తానంటే ఊరుకుంటారు అనుకుంటున్నావు ఇటు జనాలు. అందులోని సమాజానికి ఏదైనా చెయ్యాలనుకుని చాలా అరుదుగా ఉంటారు ఇటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తుల మీద నువ్వు ఎక్కిపోయి నా తడకు చూపిస్తాను, నేను ఇది పీకుతాను అది పీకుతాను, పైగా అతని ఫోటో తీసి అతనికి మార్పింగ్ చేసి అసలు నీ ఉద్దేశం ఏంటది నాకు అర్థం కాలేదు. నువ్వు అంత పుడింగవా? లేదన్నా, సరే అన్న, తప్పు అయిపోయింది, క్షమించాను అన్న. ఇంకోసారి ఏం చేయను అన్న. తనకు కూడా సారీ చెప్పాను మీరు చెప్పినట్టే. సరే, నేను మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను. మేము ఒకసారి మాట్లాడుకుని నీకు కాల్ చేస్తాం. సరే అన్న. కేశవ అన్న, ఒకసారి నేను పర్సనల్ కాల్ చేస్తాను. ఇలా జరిగిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి ఫోన్ చేసి మళ్ళీ ఏ విధంగా మనం అడుక్కుంటున్నాడు అది కూడా ఒకసారి వినండి. చెప్పయ్యా. అన్న, అది చెప్పాను అన్న. వేరే వాళ్ళు కూడా కాల్ చేశారు, వాళ్ళకి కూడా చెప్పాను. అదే క్షమించండి అన్న. ఇంకోసారి ఏం తప్పు నాదే అయిపోయింది. తప్పు నాదే అన్న, ఏదో నోట్ జారాను. ఇది ఫ్రెండ్స్, ఇలా జరిగింది. తర్వాత అతను ఏ విధమైన అపాలజీ లెటర్ పెట్టాడు ఏంటి అనేది కూడా మీరు చూశారు.
అసలు ఈ వ్యక్తి ఎవడో ఫ్రాడ్ లోన్ యాప్ వాడు కాదు, లేకపోతే ఇంకోడు కాదు. మనలాగా లోన్ యాప్స్ తీసుకొని ఇబ్బంది పడేటువంటి ఒక సామాన్య వ్యక్తి. అతను ఏదో రీసెంట్‌గా ఒక కంపెనీలో జాబ్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. అదేదో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇట్లా ఫోటో పెట్టుకున్నాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే, వాడు చాలా చాలా చిన్న వ్యక్తి. మనం ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఒక ఈక అనేది తెలీదు. వాడేంటంటే నేనేదో జాబ్ వచ్చేసింది, నేను ఏదైనా చేయగలను అనే ఒక లెవెల్‌లో నన్ను బెదిరించడం జరిగాడు. చివరికి బొక్కబోర్లా పడి, చివరికి ఏం చేయాలో తెలియక ఇట్లా మిగిలిపోయాడనమాట. ఇది జరిగింది. వాస్తవంగా అయితే వాడు పీకడానికి గూడా ఏమీ లేదు. పీకించుకోవడానికి కూడా ఏమి లేదు. మొత్తానికైతే మనమే శుభ్రంగా గుండు కొట్టేసి చివరాఖరికి ఒక రేంజ్‌కైతే తీసుకెళ్ళాం. ఈలోగా నేను చేసిందేంటంటే, నేను సదరు పోలీస్ స్టేషన్‌లో కూడా కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది ఈ వ్యక్తి మీద. ఎందుకంటే ఇతని ఎక్స్‌టెంట్స్ ఎలా ఉన్నాయంటే, నా ఫోటో మాఫ్ చేసి నాకే పెట్టాడు అంటే, వీడు ఎంత క్రూరమైన మెంటాలిటీతో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని క్షమించాలా? ఒకడంటాడు ఇది ఫేక్ అంటాడు. అరె నీకు సిగ్గుందారా బట్టేబాజ్? మనిషివా దున్నపోతువురా? ఆ! ఎవడన్నా ఇంట్లో పెళ్ళాలని వాళ్ళని తిట్టించుకుంటాడురా? ఈ అమ్మ కడుపుకి అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? ఇలా తిట్టొచ్చు. ఇంతకంటే ఘోరంగా కూడా తిట్టొచ్చులే గానీ, కాకపోతే మనకంటూ ఇప్పుడు సమాజంలో తిరుగుతున్నాం మనం. ఎవరెవరో పిలిచి మీరిట్లా చేస్తున్నారని చెప్పి మనకు సన్మానం చేసి, మనకి ఏయో ఒకటి జ్ఞాపకార్థంగా ఏయో ఒకటి చిన్న చిన్న మొమెంటోలు ఇస్తున్నారు. అది అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న మనం ఇలాంటి పిత్రేగాళ్ళు వాగితే దాన్ని మనం తీసుకోకూడదని చెప్పేసి చాలా సైలెంట్‌గా, చాలా కాంప్రమైజ్ అయిపోయి, చాలా ఇదిగా నా యొక్క కోపాన్ని అణుచుకొని ఉండే వీడు నాకే చూపిచ్చాడనమాట వాడి విధి. వాడికి సరిగ్గా మన వాళ్ళు సన్మానం చేశారు. సన్మానం గూడా చాలా జాగ్రత్తగా 100% ఇబ్బంది లేకుండా అయితే చేశారు. ఆ దెబ్బకే వాడు మాత్రం చేతులెత్తి దండం పెట్టేశాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఎలాంటి అల్లరి మూకలుంటారో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలనే ఒక ఉద్దేశ్యంతో మాత్రమే ఈ విధంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. దీన్ని ఎవరు కూడా పర్సనల్‌గా తీసుకోవద్దు. అలాగే దీంట్లో ఏమాత్రము నిజం లేదన్న వాళ్ళకి మాత్రం మీ ఇష్టం. మీ మీ దినం ఎడన చేసుకోండి నాకైతే తెలీదు. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్స్ టు ఆల్. జై హింద్.